థర్డ్ వన్. థర్డ్ సూత్రం, మూడవ సూత్రం పేరు శ్వాన నిద్ర. శ్వాన నిద్ర అంటే ముందు కాకి చెప్పింది విన్నాము, బాగానే ఉంది. తర్వాత కొంగ చెప్పింది విన్నాము, బాగానే ఉంది. మరి మీరు శ్వాన నిద్ర అని కుక్క నుంచి కూడా నేర్చుకోమంటారా అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకు? శ్వాన నిద్ర అనే దానికి అర్థం చెప్పిన తర్వాత. శ్వాన నిద్ర అంటే కుక్క నిద్రపోయేటప్పుడు తను పెట్టుకున్నటువంటి అలర్ట్నెస్ గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. యు నో ఎవ్రీవన్, మీ ఇంట్లో కుక్కలు ఉంటాయి, వీధిలో కుక్కలు ఉంటాయి. రాత్రిపూట కాలేజ్ నుంచో లేకపోతే ఆఫీస్ నుంచో లేటుగా వెళ్తే బెల్ ఎవరు కొట్టినా తలుపు తీసి లోపలికి వెళ్ళి నిద్రపోతారు. కానీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కుక్క. ఏం చేస్తూ ఉంటుంది? మనం వెళ్ళే టైంకి కాళ్ళు చేతులు నేల మీద ఆంచుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అది నిద్రపోతుంది, అది గమనించకుండా పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పులు చేతిలో పట్టుకొని పక్క నుంచి వెళ్ళటం జరుగుతుంది. కానీ కుక్క ఏం చేస్తుంది? ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తుంది. తెలిసిన మనిషే వచ్చాడు అని అనుకుంటే ఇష్టమైతే దగ్గరికి వస్తుంది, లేకపోతే మళ్ళీ నిద్రపోతుంది. అదే తెలియని మనిషి వచ్చాడు అనుకుంటే ఏం చేస్తుంది? అందరికీ తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈ అలర్ట్నెస్ మనకి కుక్క నేర్పిస్తుందంట. కానీ మనం ఎంత అలర్ట్నెస్గా ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించేద్దాం. నేను ఒక సబ్ డివిజన్లో డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు, లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా ఉన్నప్పుడు, ఒక ఇంట్లో బంగారము డబ్బు రెండు పోయినాయి అని ఒక కంప్లైంట్ వచ్చింది. చాలా భారీ లెవెల్లో ఉంది. సో ఐ హ్యాడ్ టు గో టు ద సీన్ ఆఫ్ అఫెన్స్. ఇంటికి వెళ్ళాను. మిట్ట మధ్యాహ్నం మేబీ అరౌండ్ 3 o'clock or 4 o'clock ఆ టైంకి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మొత్తం మేము పరిశీలించాం, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం అవి ఇవి అన్నీ చేసాం. సో సీన్ మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే ఆ ఇంట్లో బయట ఇంటికి తాళం బ్రేక్ చేయడం, లాక్ బ్రేకింగ్ ఆర్ హౌస్ బ్రేకింగ్ అంటాం మేము, అలాంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. తాళాలు పగలగొట్టడం ఏమీ జరగలేదు. సరే, ఏమైనా వాల్ జంపింగ్ కానీ ఇంకేమైనా పోల్ జంపింగ్ కానీ చేశారా అంటే వాల్ జంపింగు లేదు, పోల్ జంపింగు లేదు, ఏ జంపింగు లేదు. సరే, మేబీ సంథింగ్ హ్యాపెండ్, వీళ్ళ కీస్ ఏమైనా దొరికినాయా, ఇంట్లో వాళ్ళు ఏ తీర్థయాత్రలకో వెళ్ళి ఆ సందర్భంలో దొంగాడు వచ్చాడేమో అనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో ఆమెను అడిగాను, ఇల్లు కల్లా ఆమెను, ఏమైంది అంటే మీరేమన్నా పక్కింటి వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా ఆ సందర్భంలో అంటే లేదు మేడం అంది. ఓకే, మేబీ మధ్యాహ్నం పూట కదా, ఇంట్లో కొంచెం కష్టపడి పనిచేసి నిద్రపోతూ ఉంటే ఆ టైంలో వచ్చాడేమో అనుకుంటే అది కూడా కాదు. మరి ఏం జరిగిందమ్మా అంటే సీరియల్ చూస్తున్నానని. ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకేం అర్థం కాదు. అప్పటి వరకు బాధ కలిగింది. ఎప్పుడైతే సీరియల్ చూస్తున్నాననిందో గపుక్కున ఒకసారి నవ్వు వచ్చింది నాకు. కానీ బాధల్లో ఉన్న వాళ్ళ ముందు నవ్వకూడదు కదా. సీరియల్ చూస్తున్నానంటే ఓకే, సీరియల్ చూస్తున్నారు, ఇతను వేరే వైపు నుంచి ఏమన్నా వచ్చాడేమో, ఈమె సీరియల్ ధ్యాసలో ఉంటే అటు నుంచి వచ్చి పని చేసుకున్నాడేమో అనుకుంటే దొంగ వచ్చింది హాల్లో నుంచే. మేడం గారు టీవీ సీరియల్ చూస్తూ ఉన్నప్పుడే లోపలికి వచ్చాడు. మేడం గారు ఆ కీస్ ఎక్కడ పెట్టారు అంటే ఆ కబోర్డ్ పక్కన ఒక టీపాయ్ ఉంది. ఆ టీపాయ్ అదో డ్రెస్సింగ్ టేబుల్, ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద కీస్ ఉన్నాయి. చక్కగా కీస్ తీసుకున్నాడు, బీరువా ఓపెన్ చేశాడు, నగలు తీసుకున్నాడు. పట్టు చీరలు మాత్రం తీసుకోలే, మేడంని సేవ్ చేశాడు. పట్టు చీరలు తీసుకోలేదండి, మళ్ళీ అవి తీసుకున్నారు అనుకుంటారేమో. పట్టు చీరలు తీసుకోలే, నగలు డబ్బు తీసుకున్నాడు. మళ్ళీ లాక్ చేశాడు, ఆమెకు కూడా పని కల్పించలేదు. ఆ తాళం మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాడు. ఈమె సీరియల్ చూస్తుంటే బాగా చూసుకోమ్మా అని చెప్పి మరీ బయటికి వెళ్ళిపోయాడు. వాట్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ ఆర్ వీ హ్యావింగ్? వాట్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ ఆర్ వీ హ్యావింగ్? కుక్క నేర్పిస్తుంది పాఠం. నిద్రపోతూ ఉన్నటువంటి కుక్క, మెలకుగా ఉన్నది కూడా కాదు, కుక్క నేర్పిస్తుంది పాఠం. బాయ్ ఫ్రెండ్ అంటారు, ఫేస్బుక్లో పరిచయం అవుతారు. ఫేస్బుక్లో మళ్ళీ అందరికీ కనిపించేటటువంటిది కాకుండా మెసెంజర్ అని మళ్ళీ 1-to-1 రిలేషన్షిప్ కోసం ఒకటి ఉంది, అందులో పరిచయం అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ వాట్సాప్లోకి ఇండిపెండెంట్గా చాటింగ్ చేస్తారు. నాకు నిన్ను చూడాలని ఉంది, నీకు నన్ను చూడాలని ఉందా? ఎస్ ఉంది. ఓకే, నీ ఫోటో నాకు పంపించు, నా ఫోటో నీకు పంపిస్తాను. ఎవడు ఆ ఫోటో పంపిస్తున్నాడో తెలియదు. వాడి ఫోటోనే పంపిస్తున్నాడా, పక్కింటోడి ఫోటో పంపిస్తున్నాడా ఆమెకు తెలియదు. ఆమె ఫోటోనే పెడుతుందా, వాళ్ళ ఫ్రెండ్ ఫోటో పెడుతుందా అతనికి తెలియదు. ఆ 2 ఫొటోస్ చూస్తారు. తర్వాత పరిచయం పెద్దది అవుతుంది. నాకు ఈ ఫొటోస్ కాదు, ఇంకా వేరే ఫొటోస్ చూడాలని ఉంది అంటాడు. ఆ వేరే ఫొటోస్ అడుగుతున్నాడు కదా అని టెంప్ట్ అయితే ఆ వేరే ఫొటోస్ పెట్టడం, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి
పబ్లిక్గా పోస్ట్ చేయడం, వేరే విధంగా పోస్ట్ చేయడం, లేదా బ్లాక్మెయిల్ చేయడం. This sort of alertness as students now the present generation is showing. Every day we are receiving a complaint like this. On average, every day at least 2 complaints are being received by the police headquarters. At least 2 on average. What sort of alertness are we learning from a dog, that too a sleeping dog? శ్వాన నిద్ర, నిద్రలో ఉన్నటువంటి కుక్క నేర్పిస్తుంది ఎంత అలర్ట్గా ఉండాలి. మన వాళ్ళ పరాయి వాళ్ళ, మన వాళ్ళైతే కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రపోవచ్చు, పరాయి వాళ్ళైతే నా పని ఇది కాదు, అతను వెళ్ళిపోయేంత వరకు వెంటాడాలి అని నిద్రపోతున్నటువంటి కుక్క నేర్పిస్తుంది. కానీ ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజెస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్, డిగ్రీలు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా అంతవరకు ఎందుకు, అన్ని చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నిద్రపోతున్నటువంటి కుక్క నేర్పించినటువంటి పాఠం నేర్చుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? How many cases we are receiving in cyber crimes